హలో ఫ్రెండ్స్! నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథలు చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు మాయారోగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల వజ్రదత్తుడి పట్టుదలను కూడా మించి ఉన్నదే. అయితే అతనిలాగా నువ్వు సిద్ధించిన ఆశయాన్ని కూడా చెయ్యి జారిపోనీయకు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వజ్రదత్తుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మగధను ఏలిన దేవదత్తుడికి వజ్రదత్తుడనే కొడుకు ఉండేవాడు. చిన్నతనం నుంచి అతనికి వైద్య శాస్త్రంలో చాలా ఆసక్తి ఉంటూ వచ్చింది. బాల్యంలోనే అతను వైద్య గ్రంథాలన్నీ చదివేవాడు. తరువాత సమస్త మూలికల ఉపయోగాలు తెలుసుకున్నాడు. కొంతకాలం ఆటవిక్కులతో తిరిగి అనేక రహస్య చికిత్సలు నేర్చుకొని యవ్వనం సంప్రాప్తించే నాటికి అపర ధన్వంతరి అనే కీర్తి తెచ్చుకున్నాడు. యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చేయ సంకల్పించారు. వజ్రదత్తుడు నవమన్మథాకారుడు. అందుచేత అతని కోసం అతిలోక సౌందర్యం గల కన్యలు ఎక్కడైనా దొరుకుతారా అని తెగ వెతికారు. వారికి నచ్చిన కొద్ది మంది కన్యలు వజ్రదత్తుడికి నచ్చలేదు. అతను ఏ మనిషిని చూసినా వెంటనే ఆ మనిషిలో ఉండే శరీర సంబంధమైన లోపాలు, మానసిక సంబంధమైన లోపాలు తెలుసుకోగలడు. అందుచేత తాను చూసిన కన్యలలో అతనికి ఏవేవో లోపాలు కనిపించాయి. ఆ కాలంలో విదర్భ దేశంలో విక్రమసేన మహారాజుకు తేజోవతి అనే అపురూప సుందరి అయిన కుమార్తె ఉండేది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త ఎక్కడ దొరుకుతాడా అని తెగ వెతుకుతున్నారు. వాళ్ళు వజ్రదత్తుడి అందచందాలను గురించి విని ఉన్నారు. కానీ తమ కుమార్తెను మగధకు తీసుకుపోయి వజ్రదత్తుడికి చూపటం తమ పరువుకు లోపమని వారికి అనిపించింది. అయితే వజ్రదత్తుడు తేజోవతిని ప్రత్యక్షంగా చూసిన పక్షంలో అతను తప్పక ఆమెను వరించి పెళ్లాడతాడు అన్న నమ్మకం వారికున్నది. ఈ స్థితిలో తేజోవతి ఆమె తల్లిదండ్రులు కలిసి వజ్రదత్తుణ్ణి విదర్భకు రప్పించటానికి ఒక ఎత్తు ఆలోచించారు. తేజోవతికి హఠాత్తుగా మాట పడిపోయిందన్న వార్త దేశమంతటా గుప్పుమన్నది. తన కుమార్తెకు తిరిగి మాట తెప్పించిన వైద్యుడి ఎత్తు బంగారం ఇస్తానని విక్రమసేనుడు ప్రకటన చేశాడు. ఎందరో వైద్యులు వచ్చి తేజోవతిని చూశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఏ వైద్యుడైనా నిజంగా మాట పడిపోయిన మనిషికి చికిత్స చేయగలడు గాని మాట పడిపోయినట్టు నటించే మనిషికి చికిత్స చేయడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కొంతకాలం గడవనిచ్చి విక్రమసేనుడు మగధకు మనిషిని పంపుతూ తన కుమార్తెకు చికిత్స చేసి పోవలసిందని వజ్రదత్తుణ్ణి అర్థించాడు. వజ్రదత్తుడు తన తండ్రి అనుమతి పొంది ఆ మనిషి వెంట విదర్భకు ప్రయాణమై వచ్చాడు. వజ్రదత్తుడికి విక్రమసేనుడు సకల మర్యాదలు అల్లుడి కన్నా ఎక్కువగా జరిపి తన కుమార్తెను చూపించాడు. తేజోవతిని చూస్తూనే వజ్రదత్తుడు అటువంటి కన్య ప్రపంచంలో మరొకత ఉండదని, ఆమెకు చికిత్స చేసిన అనంతరం ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని విదర్భరాజుని అడుగుదామని అనుకున్నాడు. అయితే తేజోవతికి నిజంగా మాట పడిపోలేదని, ఆమె ఏ కారణం చేతనో అలా నటిస్తున్నదని తెలుసుకోవటానికి వజ్రదత్తుడికి ఎన్నో క్షణాలు పట్టలేదు. నయం చెయ్యటానికి అదేమంత కష్టతరమైన వ్యాధి కాదు. మీ రాజ్యంలో ఉండే ఘన వైద్యులు దీన్ని కుదర్చలేకపోయారంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క మాత్రతో ఈమె రోగాన్ని నయం చేస్తాను అని వజ్రదత్తుడు తన మందుల సంచిలో నుంచి ఒక మాత్ర తీసి తాను చూస్తుండగానే తేజోవతి చేత మింగించాడు. ఆ రాత్రే అతను విదర్భరాజు వద్ద సెలవు పుచ్చుకోకుండా ఎవరికీ తెలియకుండా మగధకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయానికి తేజోవతికి నిజంగానే మాట పడిపోయింది. విక్రమసేనుడు కంగారు పడి వజ్రదత్తుడి బసకు మనిషిని పంపితే అతను వెళ్ళిపోయినట్టు తెలిసింది. గత్యంతరం లేక విక్రమసేనుడు తన కుమార్తెను వెంట పెట్టుకుని మగధకు వెళ్ళాడు. వజ్రదత్తుడికి ఎన్నో క్షమాపణలు చెప్పుకున్నాడు. తన కుమార్తె మాట పడిపోయినట్టు నటించిన కారణం కూడా అతనికి చెప్పాడు. వజ్రదత్తుడు తేజోవతికి మరొక మాత్ర ఇచ్చాడు.
ఒక్క గడియ కాలంలో ఆమెకు మాట తిరిగి వచ్చింది. వజ్రదత్తుడి తల్లిదండ్రులు తేజోవతి పట్ల చాలా సానుభూతి చూపారు. తమ కొడుకును పెళ్లాడే ఉద్దేశంతో ఆమె మాట పడిపోయినట్టు నటించడం ఏమంత గొప్ప నేరంగా వారికి తోచలేదు. తేజోవతి తమ కోడలైతే ఎంతో బాగుంటుందని వారు చాలా ముచ్చటపడ్డారు కూడా. నేను వచ్చిన పని సగం పూర్తి అయ్యింది. నా కుమార్తెను పెళ్లాడి దాన్ని పూర్తి చెయ్యి అని విక్రమసేనుడు వజ్రదత్తుడితో అన్నాడు. మీరు మీ అమ్మాయి చికిత్స కోసం ఎన్నో శ్రమలు కోర్చి మా రాజ్యానికి వచ్చారు. ఆ పని పూర్తి చేశాను. ఇంక నన్నేమీ అడగకండి. ప్రయోజనం ఉండదు అన్నాడు వజ్రదత్తుడు. విక్రమసేనుడు దేవదత్తుడితోనూ ఆయన భార్యతోనూ చెప్పుకొని, మీ కుమారుడు మనస్సు మార్చడానికి యత్నించండి. నా కుమార్తె అతనిపైనే ఆశలన్నీ పెట్టుకున్నది అన్నాడు. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా వజ్రదత్తుడు తేజోవతిని పెళ్లాడటానికి ఒప్పుకోలేదు. చివరికి విక్రమసేనుడు హతాశుడై తన కుమార్తెను వెంటబెట్టుకుని విదర్భకు తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వజ్రదత్తుడు మొట్టమొదట తేజోవతిని చూడగానే ఆమెను పెళ్లాడాలనుకున్నాడు కదా. చివరకు ఆమెను నిరాకరించడానికి కారణమేమిటి? ఆమె లేని మూగతనం నటించి తనను మోసం చేసిందని ఆగ్రహించాడా? ఆమె అలా చేసినది అతని కోసమే కదా. ఆ సంగతి తెలిసి కూడా అతని మనసు ఎందుకు మారలేదు? పోనీ తనను మోసగించిందని ఆగ్రహించిన వాడైతే తిరిగి ఆమెకు మాట ఎందుకు తెప్పించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రదత్తుడు అన్ని వ్యాధులను నిదానం చెయ్యగల అపర ధన్వంతరి. కాని తేజోవతికి అతని శక్తులలో నమ్మకం లేక అతని ఎదుట మాట పడిపోయినట్టు నటించి అతని శక్తికి తీరని అవమానం చేసింది. తన శక్తిని ప్రదర్శించటానికే అతను ఆమెకు నిజంగా మాట పోగొట్టాడు. వ్యాధిగ్రస్తులు కోరినప్పుడు చికిత్స చెయ్యటం వైద్యుడి విధి కనుక తాను పోగొట్టిన మాటను తానే తిరిగి తెప్పించి తన ధర్మాన్ని నిర్వర్తించుకోవటంతో పాటు తన శక్తిని మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఇక అతను తేజోవతిని పెళ్లాడటం మాటకు వస్తే తేజోవతి ఆశయం అతని కళ్ళ పడటమే అయిన పక్షంలో అతను తన వద్దకు వచ్చిన క్షణంలోనే ఆమె అతనితో తనకు నిజంగా మాట పడిపోలేదని, అతనిని రప్పించటానికే తానే ఎత్తు వేశానని చెప్పి ఉంటే అతను క్షమించి ఉండేవాడేమో. తనను పెళ్లాడగోరిన తేజోవతి తానే ఈ నాటకమంతా లేకుండా మగధకు వచ్చి ఉంటే అతను తప్పక పెళ్లాడేవాడు. అలా చెయ్యక తనను మగధ నుంచి రప్పించి తాను వచ్చినాక కూడా తన శక్తిలో అవిశ్వాసం ప్రదర్శించడం అతను సహించలేకపోయాడు. తాను వలచిన వాడుగా అతన్ని చూడటానికి తేజోవతి మగధకు రాలేకపోయింది కనుక వైద్యుడిగా తనను చూడవచ్చేటట్టు చేశాడు వజ్రదత్తుడు. ఆమెకు మాట తెప్పించగానే వారు వచ్చిన పని ముగిసిందని అతను విక్రమసేనుడితో అన్నది కూడా అందుకే. మగధకు రావటంలో వారి ఉద్దేశం వజ్రదత్తుడికి తేజోవతికి వివాహం చెయ్యటమే అయిన పక్షంలో విక్రమసేనుడు ఆ ప్రయాణాన్ని ఏనాడో చేసి ఉండవలసింది. అందుచేత వజ్రదత్తుడు తేజోవతిని వివాహమాడి నిరాకరించడానికి బోలెడంత కారణం ఉన్నదని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.